సో అధికారులు వాళ్ళు నోరు విప్పి సరే వాళ్ళది ఈడీ తెలుస్తుంది అంటున్నారు. ఒకవేళ వాళ్ళు వాంగ్మూలం ఇచ్చి ఎస్ వీళ్ళందరికీ కూడా ఉంది, ఈయన అంతిమ లబ్ధిదారు అంటే అంగీకరించే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి సందర్భంలో అధికారులే బలవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అధికారులు కూడా ఆస్తులు సంపాదించుకున్నది వేరే విషయం. సో వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో అంతకు కొన్ని వందల రెట్లు నాయకులకి అలాగే పొలిటీషియన్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చిక్కుకుంటుంది అధికారులు మాత్రమే. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాకేం సంబంధం, మేము సంతకం పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ఇందాక మనం గతంలో మనం చూసాం తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది ఇరుక్కుపోయారు. ఆ రోజుల్లో ఏ విధంగా అక్కడ ఎంత ఏకచక్రాధిపత్యంతో వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా ఎస్కేప్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి సో ఏమంటారు సార్? అందుకనే మేము చాలా సార్లు నేను కూడా అనేది ఏంటంటే ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం సక్రమంగా చేయండి రా, మీరు రాజకీయ నాయకుల కోసం చేసి తింటే జరుగుతుందని. నిన్న కూడా చూడండి ఎవరో ఉద్యోగస్తులు మధ్యప్రదేశ్ దొరికితే ఏసీబీ వాళ్ళకి నా భార్య కుట్టుమిషన్తో సంపాదించింది 11 కోట్లు అని చెప్పాడు. నా భార్య కుట్టుమిషన్ సంపాదించింది 11 కోట్లు. ఎట్లా ఉంటుంది వాళ్ళు? ఎందుకంటే రాజకీయ నాయకులు అనుకోండి వీళ్ళు లెక్కలు అంతగా చూపించాల్సిన అవసరం ఉండదు. బట్ వేరే ఈ ఎంప్లాయ్ అనేవాడు వాడి జీతము ఎంత వస్తుందో నీకు, ఎంత ఆస్తులు పెరిగినాయి అనేది ఖచ్చితంగా చూపించాలి. అందుకని వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా. ఇక్కడ తప్పదు వాళ్ళకి, వాళ్ళ దౌర్భాగ్యం. అయితే ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క కారుమూరి నాగేశ్వరరావుని వెనకేసుకొచ్చి రాజకేశ్వర రెడ్డిని వాసుదేవరెడ్డి గారిని ఎందుకు వదిలిపెట్టాడు? అందుకే నేను చెప్పింది కులాల మతాలని చెప్తుంది అక్కడే. మరి మళ్ళీ వీళ్ళిద్దరిని వేసుకొచ్చావు అనుకో నేను అంటాను కదా నీ కుల కూడా అని అంటాను. అందుకని చెప్పేసి తెలివిగానే లాయర్ గారు కదా, అందుకని తెలివిగానే వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధం లేదు, కారుమూరి నాగేశ్వరరావు సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో తెలుస్తుంది ఈడీలో ఖచ్చితంగా. అక్కడ ఒప్పుకుంటారు కదా ఆయన కూడా సీనియర్ కాబట్టి తెలివిగానే మాట్లాడుతున్నారు. అందుకని సార్ మనం రాజుగారు ఇక్కడ చెప్పేది ఏంటంటే అసలు వీళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తే జరుగుతుంది, గవర్నమెంట్ చేస్తే ఎందుకు జరుగుతుంది అంటే తెలివితేటలు అక్కడే కదా. ఆ లిక్కర్ పాలసీని గవర్నమెంట్ లోకి తీసుకొచ్చింది దానికి. గవర్నమెంట్ లోకి తీసుకొస్తే ఇలా కాంట్రాక్ట్ల పేరుతో దోసుకోవచ్చు. సింపుల్ అది. ఎవరైనా ప్రైవేట్ తీసుకోవాలి కంపెనీ ప్రైవేట్ అనుకోండి, వాడు బండితో వాడు తోలుకుంటాడు. ఈ గొడవ లేదు కదా, ఇంకో కాంట్రాక్ట్ పర్లేదు. ఇక్కడ వాడు చేసుకుంటాడు. ఇక్కడ గవర్నమెంట్ కింద పెట్టిన కారణం ఏంటంటే గవర్నమెంట్ కింద పెడితే ఇన్ని రకాల కాంట్రాక్టులు వస్తాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఒకటి మూతల దగ్గర నుంచి, ఒకటి సీసాల దగ్గర నుంచి, ఒకటి తోలేవాడి దగ్గర నుంచి, ఇంకోటి దించేవాడి దగ్గర నుంచి ఇన్ని కాంట్రాక్టులు గవర్నమెంట్ పాలసీలో ఉంటేనే కుదురుతుంది. వేరే ప్రైవేట్ ఇచ్చామనుకోండి వాడు తిప్పలు పడతాడు, వీటితో సంబంధం లేదు. పెట్టింది ఎందుకు మాట్లాడితే గవర్నమెంట్ లో ఎట్ట కుదిరింది, ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి మేము ఏదో లబ్ధి చేకూర్చాం జనాలకి. అసలు ఎందుకు చేకూర్చడం? మద్యపాన్ని నిషేధం చేస్తాను కదా మీరు వచ్చింది. దశల వారీగా మద్యపాన్ని నిషేధం చేస్తాం, రేట్లు పెంచితే ఎవడు కొనడో ఆగిపోతుంది, తద్వారా మేము తగ్గించేస్తాం. 24 మేము మద్యపాన్ని నిషేధం చేసే లక్ష్యం వస్తానని చెప్పినందుకు అలాంటప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని బొంకినా ఎన్ని చెప్పినా తెప్పించుకోలేనటువంటి ఒక సత్యం. ఆ సత్యాన్ని వీళ్ళు అసత్యం చేయాలని ప్రయత్నం చేసినా సత్యమే ఎప్పుడు సత్యం నిలబడుతుంది. అసత్యమే అనేది ఎప్పుడు పోతే నిలబడతారు. వీళ్ళందరూ కూడా రాక తప్పదు. ఇవాళ కాతే రేపైనా కానీ ఆ ఈడీ కానీ లేకపోతే సిట్ కానీ చేస్తున్నటువంటి దర్యాప్తును నేనే కోరుతున్నానంటే జనసేన నుంచి కొంచెం స్పీడ్ గా చేయండి.